వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్. ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిర్మిస్తాం మంత్రి నారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ వైవి నారాయణ అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల యాజమాన్యం, చైర్మన్ బొల్లా బ్రహ్మనాయుడు, వైస్ చైర్మన్ బత్తిన నాగేశ్వరరావు, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రావెల్ల సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ నలబోతు వెంకట్రావు మరియు ట్రెజరర్ దండా బ్రహ్మానందం పాల్గొన్నారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముందు చదువుల తల్లికి నమస్కరించుకొని, చదువుల తల్లి యొక్క ఆశీస్సులు మన స్టూడెంట్స్, మీకు, మా తిరుమల స్టూడెంట్స్ అందరికీ ఉండాలని కోరుకుంటూ 2024లో మన కాలేజీలో మన అడ్మిషన్స్లో సుమారు 1000 మంది జాయిన్ అయ్యారు. వీరందరికీ, తల్లిదండ్రులకి, వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మన కాలేజీ గురించి జనరల్గా మాకు మీరందరూ తెలుసుకునేటట్టు ఏమంటారు, తిరుమల డైరీ డైరెక్టర్లుగానే మేము 5 2008లో అంటే 16 సంవత్సరాల క్రితం మన ఏరియాలో ఒక మంచి కాలేజీ స్థాపించాలి. అంత ముందున్న కాలేజీలు డొనేషన్ వసూలు చేస్తున్నాయి. డొనేషన్ లేకుండా కొట్టి ఫీజుతోటే మన ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి విద్యని అందించాలనే ఉద్దేశంతో మేమందరం లాభాపేక్ష లేకుండా అందరికీ మంచి జరగాలి. ఎక్కువగా ఏరియాలో రైతుల పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకి చేతైన సహాయం మనం చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ కాలేజీ స్థాపించాం. అప్పటి నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు మేము ఏదైతే సదుద్దేశంతో స్థాపించామో అది ఇప్పటిదాకా నెరవేరిందో అనుకుంటున్నాం. ఈ పిల్లల సహకారంతో, తల్లిదండ్రుల సహకారంతో, మా కాలేజీ స్టాఫ్, మా ప్రిన్సిపాల్ అందరి సహకారంతో మేము ఏ ఉద్దేశంతో స్థాపించామో అది చక్కగా నెరవేరిందని అనుకుంటున్నాం. ఈ రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తితోటి ఇంకా ఫస్ట్లో మన కాలేజీ చేరినప్పుడు 240 మంది స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేస్తే ఇవాళ 3000 మంది ఉన్నారు. ఈ హాల్ కూడా సరిపాక పైన 2 హాల్లో లైవ్ ఇచ్చి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషం, శుభపరిణామం. సెక్రటరీ శ్రీ సత్యనారాయణ గారు, ప్రిన్సిపల్ డాక్టర్ వైవి నారాయణ గారు, కానీ ఇక్కడికి చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం, విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మరి చాలా వివరంగా చెప్పారు సత్యనారాయణ గారు. ఈ కాలేజీ ఉద్దేశం ఏంటంటే, ఈ కాలేజీ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనం ముఖ్యంగా ఇప్పటిదాకా ఎడ్యుకేషన్లో అందరూ ఇంటెలిజెన్స్ ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటిదాకా కష్టపడి 10th కానీ ఇంటర్మీడియట్ కానీ అన్ని సబ్జెక్టులు వచ్చేసి, కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ఒక ఇంటెలిజెన్సే పనికిరాదు. హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం. ఇంటెలిజెన్స్ అసోసియేటెడ్ విత్ హార్డ్ వర్క్ ఓన్లీ సక్సెస్, బికాస్ యూ హ్యావ్ టు ట్రై ఎవ్రీవేర్. బికాస్ ఎందుకంటే లైఫ్లో ఏంటంటే, జీవితంలో మనం సమస్యలు ఎదుర్కోవాలంటే ఇక్కడ నుంచి ఈ ఇంటర్మీడియట్ తర్వాత వచ్చే లైఫ్ నుంచి మీకు వచ్చే అనుభవాలన్నీ కూడా తర్వాత మనకి నేర్పే పాఠాలు అవుతాయి. ఇప్పటిదాకా ఏంటంటే మనకి గైడ్ చేయడానికి ప్రతిదీ కూడా కాలేజీలో ఇందాక చెప్పినట్టు కేజీ కోర్స్ కాబట్టి ఇంటర్మీడియట్ వరకు చక్కగా మరి కంట్రోల్ ఎక్కువ ఏంటి, మన బాధ్యత ఏంటి, మనం ఎంతవరకు చదువుకోకపోతే మనం తర్వాత జరిగే కష్టం ఏంటి అనేది. మరి ఎందుకంటే ఏది కూడా సుఖం అనేది ముందు ఉండదు. ఏది ప్రతిదీ కూడా దొరకనే ఏది రాదు. మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే ప్రతిదీ వచ్చేది. కానీ మనం ఏంటంటే ఉద్యోగం రావడం ఒక్కటే, ఉద్యోగాన్ని గురించి చేసేటప్పుడు ఏంటంటే మన కష్టం, మనం పని మనం చేస్తే ప్రతిఫలం అదే వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. కష్టం అనేది ఇక్కడ నుంచి చెయ్యాలా. చేయడం అంటే రోజుకి హార్డ్ వర్క్ చేయాలా, చదవాలా, క్రమశిక్షణగా క్లాసులకు రావాలి, ముఖ్యంగా అటెండెన్స్ మెయింటైన్ చేయాలా. తప్పనిసరిగా సెల్లు అనేది దూరంగా పెట్టి వాళ్ళ కొంచెం చూస్తా ఉన్నాం విపరీతంగా. వాళ్ళు ఏ ఇళ్లలో పెట్టినా పేరెంట్స్ కూడా కొంత గైడెన్స్ పూర్తిగా కాలేజీలో మనం పిల్లల్ని అప్పు చెప్పాము, ఇక మనకేం పని లేదు వాళ్ళే చూసుకుంటారు అనేది కాకుండా వాళ్ళ అబ్జర్వేషన్ కూడా మనం కూడా ఏంటంటే వాళ్ళ
ఏంటనేది ఈ వయసు రేట్ వాళ్ళ కూడా మనం తల్లిదండ్రులుగా మనం బాధ్యత అబ్జర్వ్ చేయాలి. అది ఇప్పుడు చాలా మందిలో చాలా లోపించినట్టు అనిపిస్తుంది, అది వాస్తవం. అట్లాంటిది కాకుండా ఏంటంటే ఇక్కడ ఒక అబ్జర్వేషన్ ఎందుకు వచ్చిందని కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా ఇబ్బంది వస్తున్నాయి. ఈ సెల్ మూమెంట్ కానీ ఇవి కానీ విపరీతంగా వాడకం, ఆన్లైన్ క్లాసులు కానీ ఇవన్నీ వచ్చినది. సెల్ వల్ల మంచి ఉంది చెడు ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పోతే చదువుకోవడం చాలా కష్టం. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారు. మరి ఈ అందరినీ మా డైరెక్టర్స్ ఇంకొక ఆయన దండా బ్రహ్మానందం గారు ఉన్నారు, ఇంకొక డైరెక్టర్ గారు బత్తి నాగేశ్వరరావు గారు ఉన్నారు. 5 డైరెక్టర్స్ ఈ కాలేజీ మేనేజ్మెంట్లో. మాతో పాటు ప్రిన్సిపల్ గారు ఎక్కువ సమయం కేటాయిస్తాడు, సత్యనారాయణ గారు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వీరందరూ ఈరోజు కొత్తగా వచ్చిన ఈ ఇంజనీరింగ్ కాలేజీ తిరుమల అంటే ఎంతో నమ్మకం పెట్టి మీరు జాయిన్ అయినందుకు మరి మీకు, మీ పేరెంట్స్కి అందరికి కూడా ఒక మంచి ఆలోచన చేశారు, మంచి నిర్ణయం తీసుకున్నారని కూడా నేను అనుకుంటున్నాను. ఇటు మా మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ మంచి స్థాయికి ఎదగాలని కూడా నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. నేను చాలా తక్కువ చదువుకున్నాను. మీ అందరికీ మీరు బాగా మంచి స్థాయికి రావాలని మా మనవళ్ళందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు కంపల్సరిగా ఈ దేశానికి, మన రాష్ట్రానికి మంచి గౌరవం, గుర్తింపు తీసుకొచ్చే స్థాయికి ఎదుగుతారని, ఇందులో వాళ్ళందరూ శ్రమ పడాలని, మంచి ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మరీ మీకే ఎందుకు చెప్తున్నానంటే, గుంటూరు నగరంలోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అత్యవసర చికిత్స నిర్వహించి 2 చిన్నారుల ప్రాణాలు కాపాడారు. 11 సంవత్సరాల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తులు చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి ప్రైమ్ ఆసుపత్రి వైద్య నిపుణులు కాపాడారు. గంగాజలం అనే 50 సంవత్సరాల మహిళకు గుండెకు సంబంధించిన కీలకమైన ఆపరేషన్ ప్రైమ్ హాస్పిటల్స్ విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్స్ తెలిపారు. అన్ని రకాల గుండెకు సంబంధించి సకల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బైపాస్ సర్జరీలే కాకుండా మల్టిపుల్ హార్ట్ సర్జరీస్ చేయడం మా ప్రత్యేకత అని అన్నారు. దీర్ఘకాలిక గుండె జబ్బులు కలిగిన వారికి, గుండె కవాటాలు పూర్తిగా దెబ్బతిన్న పేషెంట్కి కూడా సర్జరీస్ చేయడం మా ప్రత్యేకత అని అన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీస్ కోసం మా ఆసుపత్రిలో నూతన సర్జరీ ల్యాబ్ ఉండటం గమనార్హం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ అండి, పల్మనాలజిస్ట్, ప్రైమ్ హాస్పిటల్స్. మన దగ్గరికి ఒక 11 ఏళ్ల పాప వైష్ణవి అని చిలకలూరుపేట నుంచి వచ్చింది. వచ్చేటప్పుడే బయట ఆల్రెడీ ట్రీట్ చేయబడి క్రిటికల్ కండిషన్లో వచ్చింది. సాచురేషన్ మెయింటైన్ అవ్వట్లేదు, బాగా తీవ్రమైన ఆయాసంతో, ఆల్రెడీ 4-5 రోజుల నుంచి జ్వరంతో, దగ్గు, కళ్ళలో రక్తం పట్టడం, ఆ రక్తం కూడా లార్జ్ బౌట్స్ ఎక్కువ పడతా ఉంది. అయితే బయట 1-2 చోట్ల ట్రీట్ చేయించుకున్నారు. వాళ్ళు ఏంటి అంటే రక్తం తక్కువైపోయింది, ఎనీమియా అన్నట్టు ట్రీట్ చేసుకొని రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూనే ఉన్నారు, కానీ అసలు ఏమైంది అనేది చూసుకోవాలా. మన దగ్గరికి రాగానే ఎమ్మటనే ఎక్స్రే చేయించుకొని, తర్వాత దానిలో కొంచెం క్యావిటీ లాగా అనిపిస్తే మళ్ళీ ఎమ్మటనే సిటీ స్కాన్ చేయించామండి. సిటీ స్కాన్లో ఏంటి అంటే, సిటీ స్కాన్ ద్వారా మనం క్యావిటీస్ ఉన్నాయి, ఆ క్యావిటీలో బ్లడ్ అనేది కూల్ అయిపోయి కనిపించింది. సో దాని ద్వారానే మనకి రక్తం బయటికి కళ్ళ ద్వారా పడుతుంది అని చెప్పి మనం డయాగ్నోస్ చేసి, సో దీన్ని ఏం చేయాలి అని ఆలోచించి మన రేడియాలజిస్ట్తో డిస్కస్ చేసి బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటామండి, అది ఎంబోలైజ్ చేస్తే అక్కడి నుంచి ఫర్దర్గా ఎటువంటి బ్లడ్ లీక్ అవ్వకుండా మనం ఆపగలిగి, ఆ తర్వాత తనకి ఆ రక్తపు వాంతులు కానీ ఇవి అవ్వకుండా మనం ఆపొచ్చు అని చెప్పి ఆయనతో డిస్కస్ చేసాం. ఇమీడియట్లీ అదే రోజు నైట్ బాగా ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంది కాబట్టి ఎమర్జెన్సీగా అప్పటికప్పుడే 1 అవర్లో తీసేసుకొని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ కృష్ణతేజ గారిని సంప్రదించి ఆయన్ని పిలిపించి అప్పటికప్పుడు ఒక 1 అవర్లో తీసుకొని ఎంబోలైజేషన్ కూడా చేయడం జరిగిందండి. తేజస్వి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్.
సార్ చెప్పినట్టు బైపాస్ సర్జరీసే కాకుండా మన దగ్గర ఓపెన్ ప్రొసీజర్స్ కాకుండా ఇంటర్వెన్షన్స్ అన్నీ చేయబడతాయి. మన దగ్గర అడ్వాన్స్డ్ క్యాట్ ల్యాబ్ ఉందన్నమాట. ఇక్కడ యాంజియోప్లాస్టీ, బెలూన్ ప్రొసీజర్స్, ఇమేజింగ్ గైడెన్స్, వాల్వులర్ ప్రొసీజర్స్ ఇలాంటి మల్టిపుల్ జరుగుతాయి. సో గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏదర్ ఓపెన్ సర్జరీ అన్నా లేకపోతే ఇంటర్వెన్షన్స్ అన్నా అన్నీ ఇక్కడ ట్రీట్ చేయబడతాయి. పేరు గంగాజలం అండి. వయసు 56 సంవత్సరాలండి. ఎట్లా వచ్చిందంటే ఆ వ్యాధి దాన్ని క్రానిక్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారండి. ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం సివియర్ ఎంఆర్ అంటే మైటల్ రీగర్జిటేషను, నెక్స్ట్ వచ్చేసరికి మైల్డ్ ఎంఎస్ అంటే మైటల్ స్టెనోసిస్ అన్నమాట. ఈ వ్యాధి అనేది బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అనేది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల రిపీటెడ్ సోర్ థ్రోట్ వల్ల ఏంటంటే ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనమాట. ఆ కవాటాలన్నీ పూర్తిగా పాడైపోయి గట్టిగా అయిపోతాయి అనమాట. అయిపోవటం వల్ల రక్తం అనేది ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళకుండా వెనకాలకి తంతానేమో మైట్రల్ రీగర్జిటేషన్ అంటారండి. లేదు కవాటం గట్టిగా అయిపోయి అసలుకి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో సుమారుగా ఆ వాల్వ్ యొక్క సైజు వచ్చేసరికి 4 నుండి 6 సెంటీమీటర్ స్క్వేర్ ఉండాల్సింది బిలో 1.5 సెంటీమీటర్కి వచ్చేస్తే దాన్ని మైటల్ స్టెనోసిస్ అంటారనమాట. ఈ పరిస్థితుల్లో ఏంటంటే పేషెంట్కి వచ్చేసరికి గుండె నొప్పి రావటం కానీ, గుండె దడ రావటం కానీ, లేకపోతే గుండెలో బరువుగా ఉండటం కానీ, లేకపోతే ఆయాసం రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పడుకున్న ఆయాసం రావటం, అయితే కొద్ది దూరం వెళ్ళగల మళ్ళీ ఆయాసం రావటం, ఈ విధంగా ఉండి గుండె పెరుగుదల అయిపోయి చివరిలో గుండె ఫెయిల్యూర్ అయిపోయి పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి ముందుగా గుర్తించి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఆ వాల్వ్ని తీసేసి మెకానికల్ వాల్వ్ అంటే మెకానికల్గా అంటే మనకు ఇంప్లాంట్స్ బయట దొరికేది అనమాట. అంటే ఇంపోర్టెడ్ కానీ లేదంటే మన ఇండియాలో దొరికే టీటీకే చిత్ర వాల్స్ కానీ అమర్చి పేషెంట్ ప్రాణాలను పూర్తిగా ఏంటంటే కార్డియోపల్మనరీ బైపాస్ మీద పెట్టి పూర్తిగా ఆ వాల్ని మార్చేసి వేరే వాల్ని ఆ ఇంప్లాంట్స్ వేసి పేషెంట్ని ప్రాణం పోయడం జరుగుతుంది అనమాట. దీన్నే మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు అనమాట. ఆపరేషన్ అనేది నిన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మా యొక్క కార్డియాలజిస్ట్ సహకారము, నెక్స్ట్ కార్డియాక్ అనస్థెటిక్ సపోర్టు, మా టీం అందరూ ఎఫర్ట్స్ పెట్టి ఆ పేషెంట్ని నిన్నైతే సేవ్ చేయగలుగుతాం. వైష్ణవి సెకండ్ పేషెంట్. సో ఈ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ వచ్చి దీనికి వెంటనే వెజల్ని ఐడెంటిఫై చేసి దాన్ని బ్లాక్ చేయడం వల్ల వితిన్ హవర్స్లో షీ రికవర్డ్. ఇంతకుముందు పేషెంట్ మాకు ఆక్సిజన్ మీద మా హాస్పిటల్కి వచ్చింది. ప్రొసీజర్ చేసిన ఇమీడియట్గా ఒక 2 అవర్స్లో తను వితౌట్ ఆక్సిజన్ హ్యాపీగా కూర్చుంది. సో ఆ ప్రొసీజర్ చేయడం వల్ల చాలా ఎర్లీగా పేషెంట్ రికవర్ అవటము, ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా మనం ఆపగలిగాం. నా పేరు డాక్టర్ కృష్ణతేజ అండి, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఆ రోజు వైష్ణవి అనే పాపకి మనం డాక్టర్ రాజశేఖర్ సార్ అనే సార్ వాళ్ళని చూసి మనకి ఇవాల్యుయేట్ చేసి ఫోన్ చేశారు. దీనికి ఖచ్చితంగా రక్తం అనేది ఆ ఊపిరితిత్తుల్లో నుంచి పడిపోతుంది, దాన్ని ఎట్లయినా సరే మనం ఆపాలని చెప్పారనమాట. సో మనం ఏంటంటే అనెస్థీషియా లేకుండా ఆ పాపని క్యాత్ ల్యాబ్లో తీసుకెళ్ళి, అంటే మన దగ్గర ఉన్నది చాలా హై ఎక్విప్డ్ క్యాత్ ల్యాబ్ అనమాట. సో చాలా పెద్ద క్యాత్ ల్యాబ్. ఆ పాపని మనం అనెస్థీషియా లేకుండా తొడ నరంలో నుంచి మనం హార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రాంకియల్ ఆర్టరీస్ ఉంటాయి అనమాట 2 వైపులా. సో ఏ ఆర్టరీ నుంచి అయితే ఆ లీక్ అనేది వస్తుందో, ఏ ఊపిరితిత్తులోకి అది పడుతుందో రక్తం మొత్తాన్ని, అది చెక్ చేసుకొని మనం ఒకసారి పీవీఏ పార్టికల్స్ అని చెప్పి ఒక చిన్న చాలా చాలా మైన్యూట్ స్పాంజ్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం తీసుకెళ్ళి ఆ రక్తనాళాల్లో ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ లీక్లోకి మనం పెట్టి పూడ్చేసామన్నమాట. సో ఆ పూడ్చిన తర్వాత అసలు ఆ పాపకి ఆ రక్తం అనేది పట్టడం బయట కాఫ్లో నుంచి పట్టడం అనేది తగ్గిపోయింది. సో హిమోగ్లోబిన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు పేషెంట్ కూడా చాలా మంచిగా ఉంది. సో మనం చేసే ప్రొసీజర్స్ ఎలా అంటే ఎటువంటి అనెస్థీషియా కూడా అవసరం ఉండదు. ఆన్ ద సేమ్ డే పేషెంట్ లేచి నడవచ్చు అనమాట. మిగతా దానిలాగా కోసి కుట్లు వేయటం అలాంటివి అయితే ఏమి ఉండవు. చాలా మినిమల్ ఇన్వేజివ్, మీకు అసలు ప్రొసీజర్ చేసినట్టు కూడా తెలియదు. మత్తు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండదు అనమాట ఇక్కడ. సో చాలా లీస్ట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలా సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ అనేది అయిపోయింది అనమాట. సో ఇదివరకు ఎవరెక్కడ చేయట్లే, ఇక్కడే మనం ఫస్ట్ టైం చాలా చిన్న పిల్లలు కూడా మనం చేస్తున్నాం అనమాట. ఒక సర్టెన్ ఏజ్ వరకే చేసేవాళ్ళు. ఇప్పుడు మన ప్రైమ్ హాస్పిటల్ ఏంటంటే మనం చాలా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ వాళ్ళకు కూడా మనం చేస్తున్నాం అనమాట. కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సరావుపేట 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు సిఐ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి కంచి శ్రీనివాసరావు సార్ ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు, అట్లాగే పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ లక్ష్మీపతి సార్ యొక్క పర్యవేక్షణలో
నర్సరాపేట 1 టౌన్ సిఐ గారు అయినటువంటి నేను, అట్లాగే మా ఎస్ఐ గారు సుమను, మా స్టేషన్ సిబ్బంది అయినటువంటి 2 టౌన్ ఏఎస్ఐ గారు సుబ్బారావు, అట్లాగే అక్కడ పనిచేసే కానిస్టేబుల్ తిరుమలరావు, మా స్టేషన్ కానిస్టేబుల్ వీరాంజీ, హోంగార్డ్ సైదా, రామాంజీ, రైటర్ గారు, మరి కొంతమందికి మాకు గత కొంతకాలంగా నర్సరాపేట టౌన్లో అట్లాగే చుట్టుపక్కల గుంటూరు, సత్తెనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు వచ్చింటాంచి కూడా మా మీద ఈ యొక్క బైకుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మేము మాకు రాబడిన సమాచారం మేరకు, ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బంది అందరం కూడా బస్టాండ్ సెంటర్ వద్ద ఒక 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళ పేర్లరగా ఒక వ్యక్తి తమ్మిశెట్టి శివనాగరాజు, అట్లాగే రెండో వ్యక్తి షేక్. ఈ యొక్క శివనాగరాజు అనే అతను యలమంద గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే రెండో వ్యక్తి మన్యం రవి, ఇతనిది గుడిపూడి గ్రామం, సత్తెనపల్లి మండలం. మూడో వ్యక్తి షేక్ కృపారావు, ఇతనిది సొంతూరు ఒంగోలు టౌన్లోని విజయనగర్ కాలనీ. వీళ్ళందరూ ప్రీవియస్గా నేర స్వభావం కలిగిన వ్యక్తులు. వీళ్ళని విచారించగా వాళ్ళు సుమారు 16 బైకులు దొంగతనం చేసినట్లుగా మాకు కన్ఫెషన్ అవటం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు బైకులు పెట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ 16 బైకులను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వాటిలో 11 బైకులు మా యొక్క నర్సరాపేట మా పోలీస్ స్టేషన్ పరిధిలో 6 బైకులు నర్సరాపేట 1 టౌన్ పరిధిలో గల బైకులు, అట్లాగే 2 బైకులు నర్సరాపేట 2 టౌన్ పరిధిలోది, 1 బైకు నర్సరాపేట రూరల్, మరొక బైకు నాదెండ్ల చిలకలూరుపేట రూరల్, గుంటూరు పరిధిలో ఒక 5 బైకులు, టోటల్ 16 బైకుల్ని వాళ్ళు కన్ఫెషన్ అయ్యారు. ఇవన్నీ కూడా వారి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఆ కేసుల్లో వీళ్ళ 3 అరెస్ట్ చేసి ఆ బైకులన్నింటిని కూడా సీజ్ చేసి నేను సాయంకాలం స్టేషన్కి తీసుకొని రావటం అయింది. వీళ్ళు 3 కూడా నేర స్వభావం కలిగి గతంలో కూడా ఈ యొక్క యలమంద అనే వ్యక్తి పలుమార్లు 1 టౌన్ 2 టౌన్ పరిధిలో కూడా ఈ బైక్ కేసు చోరీ కేసులో రిమాండ్కి కూడా పంపడం జరిగింది. అట్లాగే ఈ యొక్క రవి అనే అతను కూడా ఆ యొక్క శివనాగరాజ్కి దూర బంధువు అవుతాడు. ఇతను కూడా అతనితో కలిసి పలు నేరాలు చేయటం, అట్లాగే దొంగలు ఇచ్చిన బండ్లు ఇతను అమ్మి పెట్టడం, ఈ విధంగా నేరాలని చేస్తూ ఉన్నారు. మూడో వ్యక్తి షేక్ కృపారావు, గతంలో ఇతని పైన స్నాచింగ్ కేసులు కూడా ఒక 7-8 కేసులు స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఒంగోలు టౌను, సత్తెనపల్లి, నకరికల్లు ఈ చుట్టుపక్కల స్నాచింగ్ కేసులు చేస్తూ వీళ్ళు జైల్లో అందరూ కలిసి మాట్లాడుకొని బయటకు వచ్చినా కూడా, జైలు నుంచి రిలీజ్ అయినాక బయటకు వచ్చి కూడా మళ్ళీ కూడా ఈ యొక్క నేరాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ నేరాలు చేస్తూ ఉంటే నిన్న పట్టుబట్టడం జరిగింది, స్టేషన్ తీసుకురావడం జరిగింది. నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి ఈరోజు ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. నరసరావుపేట స్థానిక ఎస్పీ కార్యాలయం నందు ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు మధ్యాహ్నం సమయంలో భోజన సదుపాయం కార్యక్రమానికి ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదవలవాడ అరవింద్ బాబు కోరగా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు కొత్తమాసు మెహర్, గట్టుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో భోజన సదుపాయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎస్పీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించగా రానున్న 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు. కలెక్టర్ ఆఫీసు మరియు ఎస్పీ ఆఫీస్ నందు ఈరోజు భోజన సదుపాయాలకు మేడం రాము సహకరించారని వారికి కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక నర్సరావుపేటలోని ఎస్పీ గారి ఆఫీసు మరియు అలాగనే కలెక్టర్ గారి ఆఫీస్ నందు సోమవారం నాడు మీకోసం అనే కార్యక్రమానికి వస్తున్నటువంటి అర్జీదారులందరి ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కోరగా, అలానే నరసరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీ గారి గౌరవనీయులు ఆయన ఆదేశానుసారం ఈరోజు నరసరావుపేటలోని ఆర్యవైశ్యులందరూ కలిసి ఎస్పీ ఆఫీస్లో ఈరోజు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవనీయులు ఎస్పీ గారు వచ్చి ఈరోజు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ భోజన సదుపాయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలానే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈనాడు ప్రతి సోమవారం జరిగేటటువంటి మీకోసం
స్పందనకు వచ్చేటటువంటి అర్జీదారులందరికీ కూడా ప్రతి సోమవారం ఇలానే ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి ఈరోజు సహకరించినటువంటి మేడం రాము గారు ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమానికి సహకరించారు. దాతలు ఎవరైనా ఉన్నా ఈ కార్యక్రమానికి సహకరించవచ్చు. మేమందరం కలిసి ఈ వచ్చేటటువంటి అర్జీదారులకి సరైన సమయంలో భోజనాన్ని అందిస్తున్నందుకు అన్ని సంస్థలు కూడా అభినందించడం జరుగుతూ ఉంది. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తో కలిసి రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారాలండి. ఈరోజు మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక పైసా లేదు. కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారు. ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది. ఆ బడ్జెట్కి సంబంధించి ఆ బడ్జెట్కి ఏ అకౌంట్కి అయితే బడ్జెట్లో శాంక్షన్ చేస్తారో దాంట్లో ఖర్చు పెడతారు. అవేమీ లేకుండా కంప్లీట్గా చేశారు. అయితే అమరావతి రాజధాని రైతులు ఆ రోజు 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక్క లిటిగేషన్ లేకుండా ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ దీన్ని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీగా చేయాలని డిజైన్లు చేయించి టెండర్లు కూడా 41,000 కోట్లకి ఇచ్చి వర్క్ టేకప్ చేశారు. అయితే గవర్నమెంట్ పోవటం, ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడుతూ మొత్తం నాశనం చేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారు ఏరియా అంతా విజిట్ చేశారు. విజిట్ చేసి మంత్రిగా నాకు అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని. దాని మీద యాక్చువల్గా ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా 17 అంగన్వాడీ సెంటర్లు, తర్వాత హెల్త్ సెంటర్స్ ఒక 16, పిహెచ్సిస్, స్కూల్స్ ఒక 14, తర్వాత మల్టీఫంక్షనల్ క్యాంపస్ ఒకటి, మొత్తం 48 టేకప్ చేశారు. అందులో వర్క్ తీసుకుంటే 17 అంగన్వాడీ సెంటర్లు 80% వర్క్ అయింది, 16 హెల్త్ సెంటర్స్ ఒక 70% అయింది, 14 స్కూల్స్ ఒక 60% అయింది. అదేవిధంగా ఈ శ్మశాన అనేది ఒక 50% అయింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల భానుప్రకాష్ మాట్లాడుతూ తిరుమల క్షేత్రాన్ని గత పాలక మండలి ధనక్షేత్రంగా మార్చుకునిందని బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పాలక మండలి చైర్మన్ గా బోర్డులో తీసుకున్న నిర్ణయాలను ఆన్లైన్లో పెట్టలేదని, స్విమ్స్ హాస్పిటల్లో నెలకు 30 లక్షల రూపాయలు ఇచ్చే 2 మెడికల్ షాపులను కరుణాకర్ రెడ్డి సన్నిహితులకు కేవలం 20,000కి ఇచ్చి శ్రీవారికి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు నష్టం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ధార్మిక క్షేత్రాన్ని గత ధర్మకర్తల మండలి ధనార్జన క్షేత్రంగా మార్చుకుంది. కరుణాకర్ రెడ్డి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ ఏ అంశాల మీద ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకున్నారో, అంతకుముందు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ ఏ అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారో, ఏ రోజైతే వెబ్సైట్లో పొందుపరచలేదో ధార్మిక మండలి సమావేశాల్లో తీసుకుంటే నిర్ణయాలు వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదో ఆ రోజే భక్తులకు అనేక అనుమానాలు వచ్చాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు స్వామివారి సేవకు వచ్చి స్వామివారి సేవ చేయాల్సింది పోయి వీరు సొంత సేవ చేసుకున్నారు. ఉదాహరణకి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో 2 మెడికల్ షాపులు, మిత్రులారా 2 మెడికల్ షాపులు ప్రధానమంత్రి జన ఔషధ్ కింద ఒకటి దాదాపు లోపల ఓపీ జరిగే ప్రాంతంలో, స్విమ్స్ లోపల ఓపీ జరిగే ప్రాంతంలో ఒక మెడికల్ షాప్ని బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే స్విమ్స్ హాస్పిటల్ కాంపౌండ్లో ఒక మెడికల్ స్టోర్కి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి సాయి కుమారి స్థానిక ఎమ్మెల్యే మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీరికి కేటాయించారని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు వీరి మీద.
అలాగే పైన ఉన్నటువంటి లోపల స్విమ్స్ లోపల ఓపీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ మెడికల్ షాపు 20,000కి ఇచ్చారు మిత్రులారా. టెండర్ పిలిస్తే 30 లక్షల రూపాయలు పోతుంది. 30 లక్షలు నెలకి 30 లక్షల రూపాయలు పోయే అవకాశం ఉంది. అంటే పూర్తిగా ధార్మిక క్షేత్రాన్ని తమ సొంత సంస్థగా వాడుకొని ఇలా స్వామివారికి ఏడాదికి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు నష్టం వచ్చే దిశగా వీళ్ళు ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయిపోయారు. భారతీయ జనతా పార్టీ కానీ అనేక పర్యాలు ఎందుకు మీరు దాస్తున్నారు, ధార్మిక క్షేత్రంలో ఎందుకు మీరు అజెండాలో ఉన్నటువంటి అంశాలు బయట ఎందుకు పెట్టట్లేదని చెప్పి అనేక పర్యాలు ప్రశ్నిస్తే ఈరోజు ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గౌరవ ఈఓ గారు దీని మీద స్పందించి దీన్ని వెంటనే రద్దు చేసి తిరిగి టెండర్లు పిలవాలి. సక్రమ పద్ధతిలో నియమ నిబంధనలు అనుసరిస్తూ దీన్ని టెండర్లు పిలిచి స్వామివారి ఆదాయాన్ని, టీటీడీ ఆదాయాన్ని పెంచే దిశగా గౌరవ ఈఓ గారు ప్రయత్నం చేయాలని చెప్పి వారి దృష్టి కూడా మేము ఈ అంశాన్ని తీసుకుపోతున్నాం. ఇదే కాకుండా ఇంకా చాలా అంశాలు మాకు తెలిసినటువంటి అంశాలు ఇవి. దీన్ని ధార్మిక క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని ఇంకెంతంత కొల్లగొట్టారు, ఎన్నెన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారో అన్నిటి మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ధార్మిక మండలి తీసుకుంటే అన్ని నిర్ణయాలు వెంటనే ఎస్పీబీసీ ద్వారా భక్తులకు తెలియజేయాలి. వెంటనే ఒక శ్వేతపత్రం 5 సంవత్సరాలు ఈ ధార్మిక మండలి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో, సుబ్బారెడ్డి గారి హయాంలో, కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో అన్నీ బహిర్గతం చేయాలి, భక్తుల ముందు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏందండి తమాషా చేస్తారా? స్వామివారి ఆదాయానికి గండి కొడతారు మీరు. 5 కోట్ల రూపాయలు వెంకటేశ్వర ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు చేతులు మారాయి మిత్రులారా. దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. స్వామి ఖజానాన్ని కొల్లగొట్టి కోట్ల రూపాయలు జోబులు వేసుకున్నారు. కాబట్టి వెంటనే దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఎలాంటి వ్యక్తులైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పి గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు. అయినవిల్లి మండలం ఎదురు బీడియం కాజ్వే దగ్గర వరద నీరు చేరడంతో లంక గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అధికారులు ఎప్పటికప్పుడు వరద ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. పి గన్నవరం మండలం గంటి పెదపూడి, అరిగెలవారిపేట, బూరుగు లంక, ఊడుమూడి లంక ప్రాంతాల్లో పడవపై ప్రయాణం చేసి వరద బాధితులను కలెక్టర్ పరామర్శించారు. అక్కడ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న లంక గ్రామాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఆహారం, సురక్షిత మంచినీరును అందిస్తున్నారు. మూడు పంచాయతీలు ఒకటే పంచాయతీ ఒకసారి జస్ట్ వెళ్ళి ఇల్లు ఎలా ఉన్నాయి అడుగుతూనే ఉన్నాం. వచ్చినా పైపు చూసారు ఎలా వెళ్తాను డైరెక్ట్ డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చి అమలుగా వాటర్ తీసుకొచ్చి స్టోర్ చేస్తాం. ఫిల్టర్ బెడ్స్ ఏమి లేదు. దీనికి డ్రింకింగ్ వాటర్ దీనికి వాడరా? అదే వాడుతాం సార్, అదే వాడతాం, అదే తాగుతున్నాం సార్. అదైతే పైప్ లైన్ చెప్పారు కదండి, ఆల్రెడీ ప్రాసెస్ మీటింగ్లో కూడా నేను అడిగిన 10 రోజులు చేస్తాను. నార్మల్ పైప్ వేసేది సార్, హెచ్డీ పైప్ వేస్తే వాటర్ డ్రింకింగ్ వాటర్ బాగుంటుంది సార్. కొంచెం అన్ని ఇలా గడ్డి పెట్టేసుకున్నారు. అదే కూర్చుతారు ఇక్కడ మిమ్మల్ని పోతుంది సార్ పని చేయాలి. తడుబార్నికి ఎంత వస్తుంది అది కూడా గుడిలో వెళ్తుంది సార్. 2019 నుండి 2024 వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళల డ్వాక్రా డబ్బులు వైసీపీ నాయకులు స్వాహా చేశారని డ్వాక్రా మహిళా సంఘాలు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మేడకూరు గ్రామంలో డ్వాక్రా అవకతవకలపై గత 10 రోజుల క్రితం అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయగా దీనిపై విచారణ జరిపి డ్వాక్రా యానిమేటర్లపై చర్యలు తీసుకునే విధంగా అధికారులు తీర్మానించడం జరిగింది. వారు 3 గ్రూపులపై గ్రూపుకు వచ్చి 7 లక్షల రూపాయల చొప్పున 3 గ్రూపులు డబ్బులు వేరే గ్రూపులకు ట్రాన్స్ఫర్ చేయించినట్లు బాధితులు చెప్పారు.
చేశారు. దీనిపై విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు డిమాండ్ చేశారు. పేట మండలం మోడేకూరు గ్రామానికి సంబంధించిన కురసా నాగభూషణం అనే నేను ఇక్కడ డ్వాక్రా మహిళకి అన్యాయం జరిగిందని కౌరొత్తే వచ్చాం. మొన్న 12వ తారీఖుని గతంలో వైసీపీ నాయకుల దగ్గర కొద్ది అమౌంట్ ఉంటే 1,58,000 రూపాయలు అవి రికవరీ చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా నిన్న శ్రీ అంజలి గ్రూపులో శ్రీనిధి కట్టేసామని అంజలి గ్రూప్ వాళ్ళు చెప్పారు. అవి చెప్తే ఏంటమ్మా అని డేటా తీస్తే 51,000 ఇంకా కట్టలేదని వచ్చింది. ఆ 51,000 రాత్రికి రాత్రి కట్టేసి ఇప్పుడు రికవరీ చేసేసారు. అది అలా చేయటం ప్రజలకు మంచిదే. ఏంటంటే ఇలా తిన్నాయన్నీ రికవరీ చేయటం మంచిదే మాకు. కానీ ఇటువంటి తినేసి ఎంతవరకు తినేసారు ఏంటో తెలుసుకుని న్యాయం చేయాలని అందరూ వచ్చారు. ఇంకా చాలా మంది అన్యాయం అయిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఇలాంటి అన్యాయాలను వెలికి తీయాలని మా గ్రామస్తులకి మొత్తం యామినేటర్లకి ఏపీఎం గారు వీళ్ళందరూ వచ్చారు. ఇలా కోరుతున్నాం. అదే కాకుండా మా నాయకులు అందరూ జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి మొత్తం ఏం చేయాలన్నది దీన్ని ప్రణాళికగా తీసుకుని న్యాయం చేయాలని, అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని ఒక పాయింట్. రెండోది మొత్తం దగ్గర 3 గ్రూపులకి 21,25,00,000 అన్యాయం జరిగిందంటారు. వాళ్ళదే డబ్బు తీసేసామనేమో ఏపీఎం గారు చెప్తున్నారు. ఎలా పోయింది ఏంటని అడిగితే చెప్తామంటున్నారు. అప్పుడే దగ్గరగా 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వాలు మారిపోయిన అన్యాయం అయిపోయిన వాళ్ళు అలాగే ఉన్నారు తప్ప వాళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు. మీకు ఈ మీడియా ద్వారాగా నేను తెలియపరుస్తున్నాను. ఇంకోటి అన్యాయం అయిపోయిన వాళ్ళకి రాత్రి అంటే శ్రీ అంజలి గ్రూప్లో సురేఖ అనే అమ్మాయి 51,000 కట్టారని ఇప్పుడే చెప్పింది. అది కూడా తెలుసుకోండి. 18 నెలలు డబ్బుండి వాడి తినేసింది. వాడి తినేసి స్టేషన్కి ఎట్టామండి. మేడం గారు స్టేషన్కి ఎట్టమన్నారు, ఎట్టామండి. కలెక్టర్ ఆఫీస్ కూడా ఇచ్చామండి. సగం కట్టింది, ఇంక సగం ఇవ్వాలి. ఆ మనిషి రావట్లేదండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావట్లేదండి. స్టేషన్ వాళ్ళు ఏమో పోలీస్ ఎస్సీ గారేమో ఇంక మేము చేయలేమమ్మ, మీరు రప్పించుకోండి అన్నారు. అందుకని మేము ఇలా వచ్చామండి. ఈరోజు ఇలా చెప్తారు. మా డబ్బులు మాకు న్యాయం చేయండి. మరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిర్మిస్తాం, మంత్రి నారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.